హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు విజన్ కాంపిటేటివ్ వరల్డ్. సో ఈ వీడియోలో సింపుల్ ఇంట్రెస్ట్‌కి సంబంధించిన కొన్ని క్వెషన్స్ సాల్వ్ చేసి చూద్దాము. ఇందులో ఫస్ట్ క్వెషన్ ఒకసారి చూడండి. ఎట్ వాట్ రేట్ సింపుల్ ఇంట్రెస్ట్ పర్ యానమ్ విల్ ఎ సమ్ బికమ్ 7/4 ఆఫ్ ఇట్ సెల్ఫ్ ఇన్ 4 ఇయర్స్? ఓకే. సో క్వెషన్ ఏమడిగాడంటే ఏ సింపుల్ ఇంట్రెస్ట్ రేట్ దగ్గర మనకి 4 ఇయర్స్‌లో సమ్ ఏదైతే ఉందో ఆ సమ్ అనేది సింపుల్ ఇంట్రెస్ట్ 7/4 అవ్వాలని చెప్తున్నాడు. ఓకే. సో అంటే ఇక్కడ మనకేమి ఇచ్చినట్టు రేట్ అడిగాడు. అలానే ఎన్ని ఇయర్స్ అనేది ఇచ్చాడు. ఓకే. సో ఎన్ని ఇయర్స్ ఇచ్చాడు, ఆ సమ్ ఎంత అవ్వాలనేది చెప్తున్నాడు. అయితే ఇక్కడ ఏంటి, సమ్ విల్ బికమ్, ఓకే, విల్ సమ్ బికమ్ 7/4 ఆఫ్ ఇట్ సెల్ఫ్. అంటే సమ్ ప్లస్ ఇంట్రెస్ట్ రెండు కలిపి 7/4 అవ్వాలి. అంటే దాని మీనింగ్ ఏంటి, సపోజ్ 100 అనుకున్నాం అనుకోండి, సమ్ అనేది 100 వేసుకున్నాం అనుకోండి, ఓకే, ఇంటూ 7/4, 7/4. 7/4 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 25 టైమ్స్. ఓకే. 4 అనేది 25 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 7 ఇంటూ 25 అనేది 175 అవుతుంది. 175లో ఒరిజినల్ ఏంటి, 100 అనేది సమ్, 75 ఏమైంది, ఇంట్రెస్ట్ అయింది. సో 75 ఇంట్రెస్ట్ అనేది 4 ఇయర్స్‌లో మనకి ఎంత రేట్ చొప్పున 75 ఇంట్రెస్ట్ అనేది వస్తుంది 4 ఇయర్స్‌లో. అంటే 1 ఇయర్‌కి క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. సో 75/4 వేస్తే సరిపోతుంది. ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 4 ఇంటూ 18 32 అవుతుంది. ఇంకెంత ఉంటుంది? సో 18, ఇంకా 3 ఉంటుంది. సో 3/4. అంటే రేట్ పర్సెంటేజ్ ఎంత అవ్వాలి? 18 3/4%. సో 18 3/4% ఈజ్ ద ఆన్సర్. సో ఇక్కడ మనకి ఇచ్చింది టైం ఇచ్చాడు. అలాగే సమ్ అనేది మనం ఎక్స్ అనేది లేక 100కి కన్సిడర్ చేసుకొని తీసుకోవాలి. సో సమ్ కూడా ఇచ్చినట్టుగా మనమే తీసుకుంటాము. అయితే టోటల్ ఎంత అవుతుందనేది ఇంట్రెస్ట్‌తో కలిపి ఇచ్చాడు. అంటే అమౌంట్ ఇచ్చాడు. ఆ అమౌంట్ అనేది మనం క్యాలిక్యులేట్ చేసి 175 వచ్చింది. దాంట్లో ఇంట్రెస్ట్ సెపరేట్ చేస్తున్నాం 75ని. సో 75 వచ్చేసింది కాబట్టి 75 అనేది 4 ఇయర్స్‌కి కాబట్టి 1 ఇయర్‌కి క్యాలిక్యులేట్ చేసుకుంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది వచ్చేస్తుంది. సో ఇది 18 3/4 అనేది వచ్చింది. నెక్స్ట్ క్వెషన్. సో నెక్స్ట్ క్వెషన్ చూడండి. ఇఫ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 6 ఇయర్స్ బి ఈక్వల్ టు 30%. ఓకే. 6 ఇయర్స్‌కి వచ్చే సింపుల్ ఇంట్రెస్ట్ అనేది మనం ఎంతైతే సమ్ ఉందో ఆ సమ్ మీద 30% ఇంట్రెస్ట్‌గా వస్తుందంట. ఓకే. ఇఫ్ ఇట్ విల్ బి ద ఈక్వల్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్టర్. అంటే ప్రిన్సిపల్‌కి ఎప్పుడు ఈక్వల్ అవుతుంది అంటున్నాడు. అంటే సపోజ్ 100 రూపీస్ ప్రిన్సిపల్ అయితే టోటల్ ఇంట్రెస్ట్ కూడా 100 రూపీస్ రావాలి. అది ఎప్పటికొస్తుందన్నాడు. సో 6 ఇయర్స్‌కి 30% వస్తుందన్నాడు. 6 ఇయర్స్‌కి 30% అయితే 100% ఎన్ని ఇయర్స్‌కి అవుతుందో కాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. అంతే కదా! ఇప్పుడు మనకి ఏమడిగాడు, క్వెషన్‌లో ఏమడిగాడు? ఇట్ విల్ బి ఈక్వల్ టు ద ప్రిన్సిపల్. అంటే ప్రిన్సిపల్‌కి ఈక్వల్ అవ్వాలి. ప్రిన్సిపల్ అనేది ఎప్పుడు కూడా మనం 100 అనుకుని తీసుకుంటే గనక ఇంకొక 100 ఎక్స్‌ట్రాగా రావాలి ఇంట్రెస్ట్‌గా. అది ఎన్నాళ్ళకొస్తుంది? అయితే మనకు ఆల్రెడీ ఇచ్చింది 6 ఇయర్స్‌కి 30% వస్తుందన్నాడు. ఎన్ని ఇయర్స్‌కి మనకి 100% వస్తుందో కాలిక్యులేట్ చేయాలి. సో 6 ఇయర్స్‌కి 30% అయితే ఎన్ని ఇయర్స్‌కి 100%? సో ఏమేస్తాం? 6 ఇంటూ 100/30. ఓకే. సో 6 ఇందులో 5 టైమ్స్ పోతుంది. 5 ఇందులో 20 టైమ్స్ పోతుంది. అంటే 20 ఇయర్స్‌కి మనకి ఎగ్జాక్ట్‌గా 100% వస్తుంది. ఓకే. సో ఇక్కడ అవునా కాదా ఇంకా చెక్ చేసుకోవాలనుకున్నారనుకోండి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చెక్ చేద్దాం. ఓకే. 6 ఇయర్స్‌కి 30% అంటే కంపల్సరీ 1 ఇయర్‌కి ఎంత పర్సెంట్ అయితే మనకి 6 ఇయర్స్‌కి 30% రాగలుగుతుంది? 6 ఇయర్స్‌కి. ఓకే. 6 ఇయర్స్‌కి 30% అవ్వాలి అంటే 1 ఇయర్‌కి కంపల్సరీ
5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటేనే అవుతుంది. సో 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చొప్పున 100 ఎప్పటికి అవుతుంది చూడండి. ఒరిజినల్‌గా మనం 100 అనేది పి అనుకుంటే పి ఇంటూ టీ. టీ అనేది మనం ఫైండ్ ఔట్ చేయాలి. ఓకే. ఇంట్రెస్ట్ ఎంత రావాలి? 100 రావాలి. అలానే రేట్ ఎంత వచ్చింది? 5% వచ్చింది. బై 100 ఇది ఇంట్రెస్ట్ ఫార్ములా. సో ఇంట్రెస్ట్ ఎంత రావాలన్నాను? 100 రావాలి. ఈ 100 క్యాన్సిల్ అయిపోతుంది. టీ కావాలి 5 ఉంది రేట్ అనేది. సో 20 టైమ్స్ టీ ఈక్వల్ టు 20 ఇయర్స్. ఓకే. సో 20 ఇయర్స్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? ఏ పర్సన్ బారోస్ సమ్ మనీ ఫర్ 5 ఇయర్స్. సో ఒక పర్సన్ ఒక అమౌంట్ అంటే ఒక అమౌంట్ని తీసుకొని 5 ఇయర్స్కి ఓకే 5 ఇయర్స్కి తీసుకున్నాడు. అది సింపుల్ ఇంట్రెస్ట్ మీద. అండ్ లోన్ అమౌంట్ ఈజ్ టు టోటల్ ఇంట్రెస్ట్. అంటే లోన్ ఎంత తీసుకున్నాడో లోన్ ఈజ్ టు టోటల్ ఇంట్రెస్ట్ ఐ. ఓకే. ఎంత పర్సెంట్ ఇచ్చాడు? 5:2 రేషియోలో ఇచ్చాడు. 5:2 రేషియోలో ఉందంట. తీసుకున్న లోన్ ఇంట్రెస్ట్ కూడా. ఓకే. ద రేషియో లోన్ అమౌంట్ ఈజ్ టు ఇంట్రెస్ట్ రేట్ ఈజ్ ఈక్వల్ టు. అయితే ఇక్కడేం అడిగాడు? మనకి లోన్ అమౌంట్ ఇంట్రెస్ట్ రేట్ అడిగాడు. ఓకే. లోన్ అమౌంట్ ఈజ్ టు ఇంట్రెస్ట్ రేట్. అంటే ఇది కనుక్కోవాలి మనం. లోన్ అమౌంట్ ఎంత అనేది ఎక్స్ అనుకున్నాం అనుకోండి. అంటే ఇక్కడ ఆల్రెడీ 5 ఇచ్చాడు కాబట్టి సపోజ్ ఇది 5 అనుకున్నాం అనుకోండి. దీని ఆర్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే. అంటే ఇక్కడ మనకి ఇచ్చింది వచ్చేసి లోన్ అమౌంట్ 5 పాయింట్స్ ఉందంట. ఇంట్రెస్ట్ 5 ఇయర్స్కి ఇంట్రెస్ట్ అనేది 2 పాయింట్స్ వచ్చిందంట. ఓకే. అదే 5 ఇయర్స్కి 2 పాయింట్స్ రావడానికి కారణం అనేది కంపల్సరీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంటేనే తెలిస్తేనే కదా వస్తుంది. కాబట్టి దీన్ని ఏం చేయాలి? ఫస్ట్ 5 అనేది మనం 100 వచ్చేటట్టుగా రాసుకున్నాం అనుకోండి. ఎంతతో మనం మల్టిప్లై చేయాలి? కంపల్సరీ 20తో మల్టిప్లై చేయాలి. ఓకే. అంటే 5 × 20 100 అవుతుంది. ఓకే. ఇప్పుడు సెకండ్ సైడ్ ఉన్న ఇంట్రెస్ట్ రేషియోని కూడా కంపల్సరీ ఇక్కడ 20తో మల్టిప్లై చేసాం కాబట్టి సో ఇక్కడ కూడా 20తో మల్టిప్లై చేయాలి. సో దీన్ని కూడా 20తో మల్టిప్లై చేస్తే ఎంత అవుతుంది? 40 అవుతుంది. అంటే మనకి 100 రూపీస్కి 40 రూపీస్ ఇంట్రెస్ట్ వచ్చింది. ఎన్ని ఇయర్స్కి? ఇయర్స్ ఆల్రెడీ ఇచ్చేసాడు. ఎన్ని ఇయర్స్కి వచ్చింది? 5 ఇయర్స్కి వచ్చింది. 5 ఇయర్స్కి 40 రూపీస్ ఇంట్రెస్ట్ అంటే 1 ఇయర్కి ఎంత అవుతుంది? 40/5 అంటే 8. ఓకే. సో 8% అవుతుంది. కంపల్సరీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 8% ఉన్నప్పుడు మాత్రమే మనకి 5 ఇయర్స్కి 40 రూపీస్ ఇంట్రెస్ట్ వస్తుంది. అంటే ఇప్పుడు దీన్ని బట్టి సో ఇది 100 రూపీస్ అనేది లోన్ అనుకుంటే మనం రేట్ ఫైండ్ అవుట్ చేయాలి. రేట్ ఆల్రెడీ వచ్చేసింది. ఈ రేషియోలో రేట్ కావాలి. ఓకే. సో రేట్ 8 వచ్చింది. ఇప్పుడు ఈ రేషియోని సింప్లిఫై చేస్తే ఎంత సింప్లిఫై అవుతుంది చూడండి. 4 ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 4 ఇందులో 25 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే లోన్ రేట్ ఈ రేషియో అనేది ఎంత ఉంది? 25:2. సో 25:2 ఇస్ ద ఆన్సర్. ఓకే. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. సో ఇందులో మనకి ఇచ్చింది 5 ఇయర్స్ టైం ఇచ్చాడు. ఓకే. 5 ఇయర్స్ టైం. ఈ 5 ఇయర్స్ టైంకి లోన్ అమౌంట్ సో లోన్ ఈజ్ టు ఇంట్రెస్ట్ రేషియో ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 5:2. ఓకే. మనల్ని కనుక్కోమనేది ఏంటి? లోన్ అమౌంట్ ఈజ్ టు ఇంట్రెస్ట్ రేట్. అంటే లోన్ అమౌంట్ ఈజ్ టు రేట్ కనుక్కోవాలి. ఈ రేషియో ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు మనకు ఆల్రెడీ దీన్ని రేషియోస్లో ఇచ్చిన దాన్ని నేను లోన్ తీసుకునేది 100 రూపీస్గా చేసుకోవాలనుకుంటున్నాను. అంటే కంపల్సరీ రేషియోని ఎంతతో మల్టిప్లై చేస్తే మనకి 100 అవుతుంది? 5ని 20తో మల్టిప్లై చేస్తేనే 100 అవుతుంది. కాబట్టి 5 × 20 100.
సో 5 ఇంటూ 20 100 అయింది. ఓకే. అలాగే ఇంట్రెస్ట్ కూడా కంపల్సరీ దీన్ని 20 తోటి మల్టిప్లై చేసాం కాబట్టి దీన్ని 20తో మల్టిప్లై చేయాలి. 20తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 2 ఇంటూ 20 40. సో అంటే L/I అంటే లోన్ అమౌంట్ 100, ఇంట్రెస్ట్ 40. సో 100 రూపీస్లో 40 రూపీస్ ఇంట్రెస్ట్ వచ్చింది. అది కూడా ఎన్ని ఇయర్స్కి? 5 ఇయర్స్కి. కంపల్సరీ 1 ఇయర్కి ఎంత అవుతుంది? 1 ఇయర్కి 40/5 చేస్తేనే వస్తుంది. అంటే 8 వచ్చింది. సో అంటే 8% ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీ 5 ఇయర్స్కి 40 రూపీస్ వస్తుంది. సో 8% ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసింది మనకి ఇప్పుడు. ఇప్పుడు మనకి ఎల్ అనేది 100 రూపీస్ తీసుకున్నాము. రేట్ పర్సెంట్ అనేది 8% వచ్చింది. సో 100:8 రేషియోలో ఉంటుంది. ఈ రేషియోని ఇంకా సింప్లిఫై చేయొచ్చు కాబట్టి సింప్లిఫై చేస్తే 4 అనేది ఇందులో 2 టైమ్స్ పోతుంది, ఇందులో 25 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 25/2 ఇది ఆన్సర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్రకాష్ lends a part of 20,000 at 8% simple interest and remaining at 4/3% simple interest. సో ప్రకాష్ అనే వ్యక్తి 20,000ని 2 పార్ట్స్గా ఇంట్రెస్ట్కి ఇచ్చాడు, సింపుల్ ఇంట్రెస్ట్కి. అందులో ఒక పార్ట్కి 8% ఇంట్రెస్ట్ వస్తుంది, ఇంకొక పార్ట్కి 4/3% ఇంట్రెస్ట్ వస్తుందంట. అయితే 20,000ని ఈక్వల్ పార్ట్స్ చేశాడు అనలేదు, ఎంతో కొంత పార్ట్. అంటే ఈ 20,000లో ఒక 15,000 ఒక చోట, 5,000 ఒక చోట కూడా ఇచ్చి ఉండొచ్చు. అయితే టోటల్ ఏమి ఇచ్చాడు చూడండి. హిస్ టోటల్ ఇన్కమ్ ఆఫ్టర్ ఏ ఇయర్ వాజ్ 800 రూపీస్. అంటే ఒక ఇయర్కి ఈ రెండింటి నుంచి కూడా 800 రూపీస్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్మేట్లో వచ్చింది. ఓకే. ఫైండ్ ద సమ్ లెంట్ అట్ 8%. ఓకే. 8% దగ్గర ఇచ్చిన సమ్ ఎంత ఇచ్చారు అనేది కనుక్కోమంటున్నాడు. ఓకే. దీనికి ఎటువంటి ఫార్ములా కూడా అవసరం లేదు, డైరెక్ట్గా చేయొచ్చు. సింపుల్ ఎలిగేషన్ మెథడ్ అనేది యూజ్ చేసుకొని కూడా చేయొచ్చు. ఒకసారి చూడండి, ఈజీగా వచ్చేస్తుంది. సో 20,000కి ఒరిజినల్గా ఈ రెండింటిని ఇండివిజువల్గా కాకుండా టోటల్ ఇంట్రెస్ట్ అనేది ఆల్రెడీ ఇచ్చాడు కదా. ఇంత ఇంట్రెస్ట్ రావాలి అంటే మనకి ఏం చేయొచ్చు? కంపల్సరీ 20,000లో ఇంత ఇంట్రెస్ట్ ఎప్పుడు వస్తుంది? ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది టోటలు? 800. ఎప్పటికీ వాడు ఇచ్చింది 1 ఇయర్కే ఇచ్చాడు, ఏ ఇయర్ అన్నాడు. సో 1 ఇయర్కే 800 వచ్చింది. అది ఎంత టోటల్ సమ్ ఎంత? 20,000. 20,000లో 800 మనకి ఎప్పుడు వస్తుంది చెప్పండి? కంపల్సరీ ఎంత పర్సెంట్ అయితే వస్తుందో క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. 20,000లో జీరోస్ క్యాన్సిల్ చేస్తాను. సో 8 ఎన్నిసార్లు సారీ 8 అంటే ఇక్కడ మనకి 800 రావాలి. 800 రావాలి అంటే ఒకసారి ఇక్కడ నాకున్నది ఏంటి? ఇంట్రెస్ట్ ఇచ్చాడు. ఇంట్రెస్ట్ ఇచ్చాడు, 800 రూపీస్ ఇంట్రెస్ట్ వచ్చింది. టోటల్ సమ్ 20,000 పైన వచ్చింది. ఓకే. 20,000 పైన 800 ఇంట్రెస్ట్ ఎప్పుడు వస్తుంది? మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 10% ఇంట్రెస్ట్ ఎంత అవుతుందో మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎంత? ఒక 0 తీసేస్తే సరిపోతుంది. ఓకే. ఇప్పుడు 1% ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? ఇంకొక 0 తీసేయండి. అంటే 200 అనేది ఈక్వల్ టు 1% అయింది. అప్పుడు 8% అంటే ఎంత అవ్వాలి? దీన్ని కంపల్సరీ ఇంటూ 4 చేయాలి. ఇంటూ 4 చేస్తేనే ఇది వస్తుంది 800 అనేది. అంటే కంపల్సరీ ఇది 1%కి ఈక్వల్ అయితే ఇది 4%కి ఈక్వల్ అవుతుంది. అంటే ఒక ఇయర్కి ఈ రెండింటి పైన, ఓకే, ఇక్కడ ఇచ్చిన 2 సమ్స్ పైన కూడా మనకి 4% ఇంట్రెస్ట్ చొప్పున టోటల్ వచ్చింది. ఇప్పుడు ఈ 4% ఇంట్రెస్ట్ని మనం ఏం చేయాలి? 8%కి 4/3%కి ఇచ్చిన సమ్స్లో డివైడ్ చేసుకోవాలి. ఓకే. సో దానికోసం ఒకసారి చూడండి. మనకి యావరేజ్ ఎంత వచ్చింది? టోటల్ అనేది 4% వచ్చింది. టోటల్ 4%. అయితే ఇందులో మనకి 2 పార్ట్స్ డివైడ్ చేసుకున్నాం. ఒకటి 8% చొప్పున ఇచ్చాడు, ఇంకొకటి 4/3% చొప్పున ఇచ్చాడు. ఇప్పుడు దీని నుంచి 8%, 4/3%. 8% నుంచి 4% తీసేస్తే ఇది 4% అవుతుంది. ఇక్కడ 4/3 - 4 ఎంత అవుతుంది?
4 - 4/3. 4 - 4/3 అంటే 12 - 4 8/3. ఇది 8/3 అవుతుంది. ఓకే. సో దీని నుంచి మనం ఎలా రాయొచ్చు? ఈ 3 ఇది రేషియో కాబట్టి 8/3:4 కాబట్టి ఈ 3ని ఇటు తీసుకెళ్ళిపోతే 8:12 రేషియోలో టోటల్ సమ్ అనేది ఉంటుంది. ఓకే. 8:12 అంటే 8 + 12 ఎంత? 20. 8 + 12 20 అంటే టోటల్ 20 పార్ట్స్. మనకి ఇచ్చిన సమ్ ఎంత? 20,000. అంటే ఒక్కొక్క పార్ట్ ఎంత అవుతుంది? 1000 అవుతుంది. ఓకే. అంటే 8% దగ్గర ఇచ్చింది ఎంత? 8 పార్ట్స్. 8 పార్ట్స్ కాబట్టి 8,000 అవుతుంది. అలాగే 4/3% దగ్గర ఇచ్చింది ఎంత? 12 పార్ట్స్. ఓకే. 12 పార్ట్స్ కాబట్టి ఇది 12,000 అవుతుంది. సో ఆన్సర్లో మనకి క్వశ్చన్లో అడిగింది ఏంటి? 8% దగ్గర అడిగాడు కాబట్టి 8,000 ఆన్సర్ అవుతుంది. అదే 12% దగ్గర అడిగితే 4/3% దగ్గర అడిగితే 12,000 అనేది ఆన్సర్ అవుతుంది. సో మనకి అడిగిన క్వశ్చన్ ప్రకారం ఇక్కడ ఇచ్చింది 8% దగ్గర అడిగాడు. ఓకే. సో 8% దగ్గర అడిగాడు కాబట్టి 8,000 అనేది ఆన్సర్. సో మళ్ళీ ఒకసారి దీన్ని రిపీట్ చేస్తున్నాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ నాకు టోటల్ సమ్ 2,000 ఇచ్చాడు. ఒక సమ్ అనేది 8% దగ్గర, ఒక సమ్ అనేది 4/3% దగ్గర మనకి సింపుల్ ఇంట్రెస్ట్కి అప్పుగా ఇచ్చాడు. అయితే టోటల్ ఇంట్రెస్ట్ ఒక ఇయర్ కంప్లీట్ అయ్యేసరికి 800 వచ్చింది. ఓకే. మనకు కనుక్కోమనేది ఏంటంటే 8% దగ్గర ఇచ్చింది, అంటే 8% దగ్గర ఇక్కడ ఇచ్చిన సమ్ ఎంత ఇచ్చాడో కనుక్కోమన్నాడు. ఇప్పుడు దీని నుంచి 800 అనేది నాకు ఇంట్రెస్ట్గా వచ్చింది. 800 అనేది ఎంత అమౌంట్ పైన? 20,000 పైన. సో 20,000కి 800 అంటే దీన్ని బట్టి మనం అంటే పర్సంటేజ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే. ఇందులో 1% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? ఇందులో 2 జీరోస్ని తీసేస్తే అవుతుంది. కాబట్టి 200 వచ్చింది. 200 అనేది 1% అయింది. 800 ఎప్పుడు అవుతుంది? కంపల్సరీ 4%. అంటే ఇయర్లీ 4% అవుతుంది. ఇప్పుడు 4 అనేది ఏంటి? ఓవరాల్ పర్సంటేజ్. ఓకే. దీంట్లో ఇండివిజువల్ పర్సంటేజెస్ ఏంటి? ఒకటి 8%, ఇంకొకటి 4/3%. ఓకే. 8%ని -4 చేసేస్తే ఎంత వస్తుంది? ఇది 4. ఇది 4 - 4/3 ఎంత అవుతుంది? 8/3. అంటే దీని రేషియో ఎంత అవుతుంది? 8:3 ఇటు వచ్చేస్తే 3 × 4 12 అవుతుంది. 8:12. 8:12 టోటల్ పార్ట్స్. అయితే 8 అనేది 8% దగ్గర ఇచ్చిన ఇంట్రెస్ట్. ఓకే. సమ్ అవుతుంది. 8%కి ఇచ్చిన సమ్ అవుతుంది. 4/3 దగ్గర వచ్చిన సమ్ అనేది ఈ 12 పాయింట్స్ అవుతుంది. టోటల్ పాయింట్స్ ఎన్ని? మనకి 20 అవుతుంది. 8 + 12. సో ఈ 20 పాయింట్స్ వచ్చాయి టోటల్. 20 పాయింట్స్ అనేది 20,000ని మనం కట్ చేస్తే కనుక ఒక్కొక్క పాయింట్కి కూడా ఓకే 1,000 రూపీస్ వస్తుంది. ఈ 1,000 రూపీస్ని మనం డివైడ్ చేయాలి. ఇలాగా 8 పార్ట్స్గా 12 పార్ట్స్గా. సో 8 పార్ట్స్ దగ్గర 8 × 1,000 8,000 అవుతుంది. మనకు అడిగిందే 8% దగ్గర అడిగాడు కాబట్టి 8,000 ఆన్సర్ అవుతుంది. సో 8,000 ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటి? ఏ సమ్ అమౌంట్స్ డబుల్ ఇన్ 8 years బై సింపుల్ ఇంట్రెస్ట్. సో సింపుల్ ఇంట్రెస్ట్కి అప్పు ఇస్తే కనుక ఎంతైతే సమ్ ఇచ్చామో ఆ సమ్ అనేది 8 yearsకి డబల్ అవుతుందంట. అంటే నేను 100 రూపీస్ ఇస్తే కనుక 8 yearsకి ఇంకొక 100 నా చేతికి వస్తుంది. అంటే 200 వస్తుందన్నమాట. సమ్ము ప్లస్ ఇంట్రెస్ట్తో కలిపి. అంటే సమ్ అనేది 100 అవుతుంది. ఇంకొక ఇంట్రెస్ట్ అనేది ఇంకొక 100 ఎక్స్ట్రా వచ్చింది. అంటే 200 నాకు వస్తుంది 8 yearsకి. ఓకే. నెక్స్ట్ దెన్ ద రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ పర్ యానం. ఇలా 8 yearsకి అయితే 8 yearsకి డబల్ అయితే రేట్ ఎంత అవుతుంది కనుక్కోమన్నాడు. సో దీన్ని బట్టి యాక్చువల్గా 8 yearsకి కదా కనుక్కోమన్నాడు. మనకి 8 yearsకి కనుక్కోమన్నప్పుడు ఒరిజినల్గా ఇది డబల్ అయింది కదా. అంటే ఇది టోటల్ ఇంట్రెస్ట్ 8 yearsకి వచ్చింది. 1 yearsకి ఎంత ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుందా? సో 100/8. 108 కంపల్సరీ ఎన్నిసార్లు పోతుంది? 12.5 టైమ్స్. ఓకే. సో 12.5% ద ఇంట్రెస్ట్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్.
సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. A certain scheme of investment in simple interest declares that triples the investment in 8 years. ఓకే, 8 ఇయర్స్లో ట్రిపుల్ అవుతుందంట. ట్రిపుల్ అంటే నేను 100 రూపీస్ పెడితే ఎక్స్ట్రాగా 200 రూపీస్ వస్తుంది, అంటే టోటల్ 300 రూపీస్ నా చేతికి వస్తుంది. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు క్వాడ్రపుల్ యువర్ మనీ త్రూ దట్ స్కీమ్. ఓకే, అదే స్కీమ్లో నాకు 400 అవ్వాలి అంటున్నాడు. 400 అనేది ఓకే నాకు 100 సమ్ ప్లస్ 300 ఇంట్రెస్ట్గా రావాలి. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఇట్ ఫర్, అంటే ఎన్ని ఇయర్స్కి ఇన్వెస్ట్ చేస్తే అవుతుంది అని చెప్తున్నాడు. యాక్చువల్గా 8 ఇయర్స్కి నాకు 8 ఇయర్స్కి 200 రూపీస్ వచ్చిందన్న. 8 ఇయర్స్కి 200 రూపీస్ అంటే పర్సంటేజ్ ఎంత అవుతుంది? కంపల్సరీ 200/8 ఈక్వల్ టు 25%. ఓకే, అంటే 8 ఇయర్స్కి 25% చెప్పిన 200 వచ్చింది అంటే నాకు ఇంకా ఎక్స్ట్రాగా ఎంత రావాలి? యాక్చువల్గా 200 ఇంట్రెస్ట్ కాస్త 300 అవ్వాలి, అంటే ఎక్స్ట్రాగా 100 రావాలి. 8 ఇయర్స్కి 200 వస్తే కంపల్సరీ 4 ఇయర్స్కి 100 వచ్చేస్తుంది కదా నాకు. 4 × 25 అనేది 25% 100 అవుతుంది. అంటే ఈ 8 ఇయర్స్ ప్లస్ 4 ఇయర్స్ మొత్తం నాకు 12 ఇయర్స్ అనేది ఇన్వెస్ట్ చేస్తే టోటల్ 400 వస్తుంది. సమ్ము ప్లస్ ఇంట్రెస్ట్ ఈ రెండు కలిపి టోటల్ 400 అనేది నా చేతికి వస్తుంది. అంటే కంపల్సరీ 8 + 4 ఇయర్స్ 12 ఇయర్స్ ఇన్వెస్ట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. ఇన్ హౌ మెనీ ఇయర్స్ విల్ ఏ సమ్ ఆఫ్ మనీ డబుల్ ఇట్ సెల్ఫ్ at 12% per annum? ఓకే, సో ఒక సమ్ ఆఫ్ మనీ, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను 100 రూపీస్ తీసుకున్నాను అనుకోండి. ఏమన్నాడు? డబుల్ ఇట్ సెల్ఫ్, అంటే ఇంకొక 100 రూపీస్ నా చేతికి రావాలంటే ఇంట్రెస్ట్ అనేది 100 రూపీస్ ఎక్స్ట్రా వేసి 200 నా చేతికి రావాలి. ఎంత పర్సంటేజ్ దగ్గర? 12% దగ్గర, అంటే 12% దగ్గర రావాలి. ఇప్పుడు నాకు అడిగింది ఏంటి? హౌ మెనీ ఇయర్స్. హౌ మెనీ ఇయర్స్ అంటే నాకు ఎంత టైంకి వస్తుంది అని అడుగుతున్నాడు. టైం అడిగాడు. ఇక్కడ పర్సంటేజ్ ఇచ్చాడు కాబట్టి టైం అనేది బై పర్సంటేజ్ ఇస్తామనుకోండి, అంటే ఇంట్రెస్ట్ 100/% 12. సో టైం అనేది వచ్చేస్తుంది. 12తో డివైడ్ చేస్తే ఏమవుతుంది? 12 8 96. ఇంకెంత ఉంది? 4 ఉంది. యాక్చువల్గా 1 ఇయర్కి 12 మంత్స్ కదా. 1 ఇయర్కి 12 మంత్స్ అంటే రిమైనింగ్ ఎంత రిమైండర్ ఉన్నా సరే అన్నీ మంత్సే అవుతుంది. సో రిమైండర్ 12 8 96 కాబట్టి రిమైండర్ 4 ఉంటుంది. అంటే 8 ఇయర్స్ 4 మంత్స్ అనేది ఆన్సర్ అవుతుంది. సో 8 ఇయర్స్ 4 మంత్స్. ఓకే, సో 8 ఇయర్స్ 4 మంత్స్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. In how many years will be the simple interest on a sum of money equal to the principal at the rate of 16 2/3? ఓకే, సో ఇక్కడ అడిగిన క్వశ్చన్ కూడా సేమే. యాక్చువల్గా డబల్ అన్నా సరే, లేదు సేమ్ అన్నా సరే, ఈక్వల్ టు ప్రిన్సిపల్. ఈక్వల్ టు ప్రిన్సిపల్ అంటే ఇంట్రెస్ట్ అనేది ఈక్వల్ టు ప్రిన్సిపల్ అంటే డబల్ అవుతున్నట్టే కదా. సో అంటే ఇది కూడా డబల్ అవ్వాలని నేను 100 రూపీస్ ఇన్వెస్ట్ చేశాను, ప్లస్ 100 రూపీస్ ఇంట్రెస్ట్గా వచ్చింది, టోటల్ 200 అవుతుంది. రేట్ ఎంత ఇచ్చాడు? 16 2/3. 16 2/3 అనేది ఎప్పుడు వస్తుందో చూసుకుంటే సరిపోతుంది. యాక్చువల్లీ ఇందులో 100/16 2/3 అంతా వేయాల్సిన పని లేదు మీకు. సింపుల్గా ఏం చేస్తారంటే ఈ 16 అనేది ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందో చూడండి. 16 × 6 ఎంత అవుతుంది? 96 అవుతుంది. ఇంకా 4 ఉంటుంది. ఓకే, సో అంటే కంపల్సరీ దీన్ని 6 తోటి డివైడ్ చేసి చూడండి. 16 2/3 వచ్చేసిందా? మనకి అదే ఆన్సర్ అయిపోతుంది. సో 6తో డివైడ్ చేస్తే ఏమవుతుంది? 16 6 96 అయింది. ఇంకా 4 ఉంది, అంటే 4/6. 4/6 అంటే ఇది 2 టైమ్స్, ఇది 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 16 2/3. సో 16 2/3 ఆన్సర్ వస్తుంది కదా. అంటే దీంతోనే డివైడ్ చేయాల్సిన పని లేదు. మనకి ఏదైతే ఆన్సర్ అనుకుంటున్నామో దాంతో కూడా డివైడ్ చేసినా సరిపోతుంది.
సో అంటే 6తో డివైడ్ చేస్తే మనకి ఈ ఆన్సర్ వచ్చింది కాబట్టి 16/2/3 వచ్చేసింది కాబట్టి 6 ఇయర్స్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ ప్రిన్సిపల్ అమౌంట్స్ టు 944 ఇన్ 3 ఇయర్స్. ఓకే, అంటే 944 ఇన్ 3 ఇయర్స్. 3 ఇయర్స్కి నేను ఎంత సమ్ ఇన్వెస్ట్ చేస్తే కనుక 944 అంటే ఇంట్రెస్ట్తో కలిపి 944 అయినట్టు. అలాగే అదే సమ్ 5 ఇయర్స్కి ఇన్వెస్ట్ చేస్తే కనుక 5 ఇయర్స్లో ఎంత వచ్చిందంట 1040. ఓకే, 5 ఇయర్స్కి 1040 వచ్చింది. ఈడేమడుగుతున్నాడు, ఈచ్ సమ్ బీయింగ్ ఇన్వెస్టెడ్ ఓకే ద సేమ్ రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్. సో రెండు చోట్ల కూడా సింపుల్ ఇంట్రెస్ట్కి ఇన్వెస్ట్ చేశాడంట. ద ప్రిన్సిపల్ అడుగుతున్నాడు, అంటే మనం ఎంత ఇన్వెస్ట్ చేసామో అడుగుతున్నాడు. ఇక్కడ 3 ఇయర్స్కి 5 ఇయర్స్కి డిఫరెన్స్ ఎంత అవుతుంది, 2 ఇయర్స్ అవుతుంది. ఓకే, సో 2 ఇయర్స్లో ఇన్ టోటల్ అమౌంట్లో ఎంత డిఫరెన్స్ వచ్చిందో ఫైండ్ అవుట్ చేయండి. అంటే మనకి ఇంట్రెస్ట్లో డిఫరెన్స్ అనేది తెలిసిపోతుంది. ఎంత వచ్చింది, ఇక్కడ 1000కి 56 డిఫరెన్స్ ఉంది, 1000కి 40 డిఫరెన్స్ ఉంది. ఓకే, సో 40 ప్లస్ 56 అంటే 96 రూపీస్ డిఫరెన్స్ వస్తుంది. ఓకే, 96 రూపీస్ డిఫరెన్స్ వచ్చింది. 96 రూపీస్ ఎన్ని ఇయర్స్కి, 2 ఇయర్స్కి. అంటే 1 ఇయర్కి ఎంత డిఫరెన్స్ వస్తుంది, 48 రూపీస్ డిఫరెన్స్ వస్తుంది. సో ఏ అమౌంట్ పైన 1 ఇయర్కి ఎంత పర్సెంట్ చొప్పున అయితే మనకి 48 రూపీస్ డిఫరెన్స్ వస్తుందో ఆ 48 రూపీస్ డిఫరెన్స్ అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకున్నాం అనుకోండి, సమ్ అనేది వచ్చేస్తుంది. ఓకే, సో ఇక్కడ మనకి ఆల్రెడీ 5 ఇయర్స్కి 1040 అని ఇచ్చాడు, 3 ఇయర్స్కి 944 అని ఇచ్చాడు. ఈ రెండిట్లో ఏదో ఒక దాన్ని 48 చొప్పున మనం మల్టిప్లై చేసుకున్నాం అనుకోండి, దాంట్లోంచి వచ్చిన వాల్యూ ఇక్కడ ఉన్న వాల్యూస్లోంచి తీసేసామనుకోండి, సమ్ అనేది వచ్చేస్తుంది. అంటే 1 ఇయర్కి 48 రూపీస్ ఇంట్రెస్ట్ అయినప్పుడు 3 ఇయర్స్కైనా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు, 5 ఇయర్స్కైనా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు, ఏదో ఒకదానికి. అయితే ఇక్కడ 3 ఇయర్స్కి ఫైండ్ అవుట్ చేస్తే 48ని మనం 3 ఇయర్స్కి ఫైండ్ అవుట్ చేసి తీసేసే కంటే కూడా 5 ఇయర్స్కి చేసామనుకోండి, 0 ఉంది కాబట్టి ఈజీగా మల్టిప్లై చేసేయచ్చు. యాక్చువల్లీ 5 ఇంటూ 48 ఎంత అవుతుంది, 5 ఇంటూ 50 250 అవుతుంది. ఇక్కడ -2 డిఫరెన్స్ ఉంది కాబట్టి 5 ఇంటూ 2 ఎంత అవుతుంది, 10ని మైనస్ చేసేస్తే ఎంత వస్తుంది, 5 ఇయర్స్కి 240 వస్తుంది. 5 ఇయర్స్కి ఇంట్రెస్ట్ అనేది 240. ఓకే, సో 240 ఇంట్రెస్ట్గా వచ్చింది 5 ఇయర్స్కి. అయితే ఈ ఇంట్రెస్ట్ కలిపిన సమ్మే కదా ఇది, అంటే టోటల్ అమౌంట్ కదా. ఆ టోటల్ అమౌంట్ ఎంత, 1040. దీంట్లోంచి 240 తీసేయండి, ఎంత వస్తుంది, 800. ఇదే సమ్ అవుతుంది. ఓకే, సమ్ 800, ఇంట్రెస్ట్ 240 కలిపితేనే 5 ఇయర్స్కి 1040 అయింది. కాబట్టి 1040లోంచి 240 ఇంట్రెస్ట్ తీసేసాను, నాకు వచ్చిన సమ్ 800. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏం ఇచ్చాడు, ఏ సమ్ ఆఫ్ మనీ ఎట్ సమ్ రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ అమౌంట్స్ టు 2900. ఓకే, సమ్ ఆఫ్ మనీ అంటే ఒక సమ్ అనేది, ఒక మనీ అనేది ఇంట్రెస్ట్కి ఇస్తే కనుక ఇంట్రెస్ట్ ఒక రేట్ దగ్గర ఇచ్చాడు, ఆ రేట్ అనేది ఎంతో చెప్పలేదు. ఎంత అయిందంట, 2900 అయిందంట. ఎన్ని ఇయర్స్కి, 8 ఇయర్స్కి. ఓకే, అదే సేమ్ సమ్ అనేది 10 ఇయర్స్కి 3000 అవుతుందంట. ఓకే, మనకేం అడిగాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడిగాడు. ఇందాక సమ్ అడిగాడు ఇంతకుముందు సమ్లో, ఇప్పుడు ఈ క్వశ్చన్లో వచ్చేసి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడిగాడు. యాక్చువల్గా 8 ఇయర్స్కి 2900, అలాగే 10 ఇయర్స్కి 3000. అంటే ఇయర్స్ డిఫరెన్స్ ఎంత, 2 ఇయర్స్. టోటల్ డిఫరెన్స్ ఎంత, అమౌంట్ డిఫరెన్స్ ఎంత, 100 రూపీస్. అంటే 1 ఇయర్కి ఎంత డిఫరెన్స్ వస్తుంది,
సో 1 ఇయర్ డిఫరెన్స్ అనేది 50 రూపీస్ వస్తుంది. అంటే 1 ఇయర్‌కి 50 రూపీస్ డిఫరెన్స్ వచ్చిందంటే ఇక్కడ మీరు క్యాలిక్యులేట్ చేసేది దీన్ని క్యాలిక్యులేట్ చేసి చూడండి. 8 ఇంటూ 50 ఎంత అయింది? 8 ఇంటూ 50 అంటే సో 8 ఇంటూ 50 కాబట్టి 400 అవుతుంది. సో 400 అనేది ఇక్కడ టోటల్ అమౌంట్ నుంచి తీసేసాను అనుకోండి 2900లోంచి తీసేస్తే ఎంత వస్తుంది? 2500 అనేది వస్తుంది. అంటే టోటల్ సమ్ వచ్చింది మనకి. ఇప్పుడు మనం ఎంత సమ్ అనేది ఇంట్రెస్ట్కి ఇచ్చాము అనేది వచ్చింది. ఓకే, ఇప్పుడు దీని నుంచి రేట్ ఫైండ్ అవుట్ చేయాలి. రేట్ ఫైండ్ అవుట్ చేయాలంటే 8 ఇయర్స్కి ఎంత వచ్చింది మనకి? 400. ఓకే, 400 అనేది 1 ఇయర్కి ఎంత డిఫరెన్స్? 50 రూపీస్. 1 ఇయర్కి 50 రూపీస్ అంటే 1 ఇయర్కి 2500లోంచి 50 రూపీస్ ఎప్పుడు వస్తుంది? ఇందులో 1% చూసారనుకోండి, 2 జీరోస్ తీసేయండి అంటే 25 రూపీస్. 1% 25 రూపీస్ అయితే 50 కావాలంటే ఎంత పర్సెంట్ కావాలి? కంపల్సరీ 2% కావాలి. అంటే మనకు కావాల్సిన ఆన్సరే 2%. ఓకే, ఈ క్వశ్చన్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. సో నాకు ఇచ్చిన 8 ఇయర్స్కి అమౌంట్ అనేది ఎంత ఇచ్చాడు? సింపుల్ ఇంట్రెస్ట్తో కలుపుకున్న అమౌంట్ ఎంత అవుతుందంట? 2900. ఎన్ని ఇయర్స్కి? 8 ఇయర్స్కి. అదే 10 ఇయర్స్కి అయితే ఎంత అవుతుంది? 3000. 10 ఇయర్స్కి డిఫరెన్స్ ఎంత? 2 ఇయర్స్కి 100 డిఫరెన్స్ వచ్చింది. ఓకే, 2 ఇయర్స్కి 100 డిఫరెన్స్ అయితే 1 ఇయర్కి ఎంత డిఫరెన్స్ వచ్చింది? 50. 1 ఇయర్కి 50 అయితే 8 ఇయర్స్కి కంపల్సరీ ఎంత అయ్యి ఉండాలి? 400 అయ్యి ఉండాలి. ఓకే, 1 ఇయర్కి 50 ఇంటూ 8 400. సో 2900లోంచి 400 తీసేస్తే నాకు వచ్చింది 2500. ఇది సమ్ అవుతుంది. ఇప్పుడు నా దగ్గర సమ్ ఉంది, 1 ఇయర్కి వచ్చిన ఇంట్రెస్ట్ ఉంది. సో 1 ఇయర్కి వచ్చిన ఇంట్రెస్ట్ 50 రూపీస్, సమ్ము 2500. 2500 ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే నాకు 50 రూపీస్ ఇంట్రెస్ట్గా వస్తుంది. సో 2500 అనేది 1% ఫస్ట్ క్యాలిక్యులేట్ చేశారనుకోండి, 2 జీరోస్ తీసేస్తే 25 రూపీస్ అంటే 1% ఈక్వల్ టు 25 రూపీస్ అయింది. ఇప్పుడు దీన్ని 50 కావాలంటే కంపల్సరీ 2 టైమ్స్ చేయాలి. అంటే 2% ఇంట్రెస్ట్ రేట్ అయితేనే మనకి 1 ఇయర్కి 50 రూపీస్ వస్తుంది. సో ఆన్సర్ 2%. ఓకే, సో ఇది ఈ వీడియో సింపుల్ ఇంట్రెస్ట్ మీద. ఈ వీడియోలో మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే కనుక వాటిని కమెంట్ చేసి మీ డౌట్స్ మ్యాక్సిమం క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. కమెంట్ చేయండి. ఓకే, అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని క్వశ్చన్స్ అనేవి చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.